చేసినాక తాళ్ళు కట్టించుకుని కాపరానికి రానని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక వాళ్ళ అమ్మగారు మమ్మల్ని కేకలేకుండా మీకు తెలిసి చేశారు, మమ్మల్ని గోతులో పడేశారు, మీకు ఎందుకు తెలియదు మీ ఊరి దగ్గర, నేను ఎవరిని కనుక్కోవాలి మీ మీద ఆధారపడి అని వాళ్ళ అమ్మ గోరుని ఏడుతుంది. ఆ బాధ్యత మాదే కదా, మేమే చేసాంగా. గత 2 సంవత్సరాలు మట్టి ఎత్తుతున్నాం. ఇక విడాకులు అయిపోయినాయి. ఆమె దగ్గరికి వెళ్ళినాక విడాకులు ఇచ్చేసారు, ఎవరో వాళ్ళు తీసేస్తున్నారు. కాబట్టి మళ్ళీ మేమే చేయాలి ఆ పెళ్లి కూడా, మళ్ళీ మేమే చేసాంగా, చెడిపోయిందిగా. ఇక వాళ్ళ అమ్మ మా అమ్మల్ని కేకలేస్తుందా, మీరు తెలిసి చేశారు మీ ఊరి దగ్గర, ఎందుకు తెలియదు మీకు అని. ఇక అప్పుడు ఏం చేశాను, 2 సంవత్సరాలు మట్టి ఎత్తుతున్నాం, ఎక్కడ పిల్ల దొరకట్లా. మా ఊళ్ళోనే ఒక పిల్ల దొరికింది అనుకున్నాము. మా కోళ్ళు మేము ఆ పిల్ల అవుతే బాగుంటుంది, నేను వాళ్ళు బతికిపోద్ది, కాబట్టి నేను వెళ్ళి అడుగుతాను ఇస్తారేమో అని చెప్పుకున్నాం. మేము చెప్పుకున్న తర్వాత మేమంతా మామయ్యని అడగాలి కదా, ఆయన ఏమంటాడో ఆయన కనుక్కుని నువ్వు వెళ్ళి అడుగు అంత. కనుక్కున్నా, ఏమండి మరి ఇట్లా పలానా చోట పిల్ల ఉందా అడుగుతారనుకున్నాం, వాళ్ళు లేనోళ్ళు కదా, ఇస్తే బతికిపోద్దని అని. సరే అన్నాడు, మీ ఇష్టం అన్నాడు. సరే నేను డైరెక్టర్గా వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర అడిగా, ఏ అమ్మ ఇట్లా తెలుసు కదా మీ ఊరి దగ్గర జరిగిన విషయము, మీ పిల్లని ఇవ్వండి, మేము మా ఆడబడుచు కొడుకు తెలుసుగా మీకు ఎక్కడ ఉంటాడు అని అంటే, ఆమె అంతా మా వారిని కనుక్కుని చెప్తాలే పిన్ని అంద. సర్లేమని చెప్పి వచ్చేసినాక 3వ రోజున కౌరు పెట్టింది. వెళ్తే ఆయనకి చెప్పిందంట. చెప్తే ఆయన అన్నాడంట, చిన్నపిల్ల ఇప్పుడు చేయవు అన్నాడు. సరే ఇది కూడా పోయింది, మేమేమో బతికిపోద్దలే ఏమోలే మంచి పిల్ల అనుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదే కోటాలు జరుగుతున్నాయి. జరుగుతుంటే 3 రోజుల కోటాల్లో నేను ఎప్పుడు పెట్టినా ఆయన విశ్వాసం నాకు ఉందా, వస్తా ఏదో నా తోసిన కానికిచ్చుకుని కాసేపు వాక్యాలని వెళ్ళిపోతా. అట్లాగే 2 రోజులు రాలా, ఏదో ఇబ్బంది వల్ల రాకపోతే 3వ రోజు వచ్చేసరికి ఇక్కడ పాస్టర్ గారు ఎవరో పెద్ద ఆయనంట. ఆయన నేను రోడ్డు మీద కూర్చున్నాను, ఆయన అంటున్నాడు, నేను చేసిన ప్రార్థనలో పెళ్ళిళ్ళు అవన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంది, బిడ్డలు కలగని వాళ్ళకి బిడ్డలు కలుగుతున్నారు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను కాడ వచ్చి రాని ప్రార్థన కదా మాది, నేను కూడా ఇలా వేసుకుని కన్నీటి బొట్లు కార్చి, అయ్యా ఆ బిడ్డకు మంచి విల్లాలను చూసి పెట్టయ్యా, వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుందా అని అడిగా నేను ప్రభుని. నేను కనుక చూసి పెడితే ఈ కోటాల్లోనే మళ్ళీ సాక్ష్యం చెప్తా, తప్పో ఒప్పో నాకు తెలీదు. ఇప్పుడు అంటాం కదా, ప్రభు నాకు ఈ కార్యం చేశాడు, ఒక గెలస్తా అట్టిపొడి గెల, ఈ కార్యం చేశాడు, ఒక కేజీ లడ్డూలు ఇస్తాను అనుకుంటాం కదా. అట్లాగే నేను కూడా ఆ ప్రభువుకి మాటిచ్చా, అయ్యా నువ్వు ఆ వివాహం చేసి పెట్టాయి, మంచి ఇల్లాలను చూసి పెట్టు, నేను సాక్ష్యం చెప్తా వచ్చే సంవత్సరం ఇదే సభలో అన్న తర్వాత ఇక నాకు జ్వరంగా ఉందా, దడగా ఉంది ప్రాణం. 2 రోజులు మట్టి జ్వరం, కానీ చెప్పాలి కదా, దేవుడికి మాట ఇచ్చినాక చెప్పకపోతే బాగోదు అన్న తర్వాత ఇక అందరితో అడిగిచ్చేసాను. ఒకనాడు లేచి 4ంటికి మెలకం వచ్చింది. ఏంటండి ఆ పిల్లోడికి మనం పెళ్లి చేయలేవా, వాళ్ళ అమ్ముళ్ళు సూరమని ఎడుతున్నాడు, ఆ పిల్లోడు మనం చూడలేకపోతున్నాం ఏంటండి అని మా వారిని అంటే, చూస్తున్నాం కదా దొరుకుద్దులే ఎక్కడ చోట అంటున్నాడు ఆయన. సరే అనుకున్న తర్వాత ఇంకొక వ్యక్తి ద్వారా అడిగిద్దారనుకున్నాం. మళ్ళీ చాలక నమ్మకం, వద్దులే మళ్ళీ అడిగాం కదా, నేనే స్వయంగా అడిగా, ఇవ్వనన్నారు. మళ్ళీ ఆయనతో ఏం అడిగిస్తాంలే అని చెప్పి ఊరుకున్నా. పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేస్తుంటే ఇలా అనుకున్నాకే అయిపోయిన తర్వాత 10-15 రోజులు వాళ్ళే ఇస్తామని మధ్యవర్తిని పంపారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు దగ్గరికి పంపారు, మా దగ్గరికి పంపల. వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉంటాడు, మెకానిక్ ఆయన దగ్గర పంపారు. కూర్చోబట్టి అయిన తర్వాత అమ్మ ఇక ఆయన కవర్ చేశారు. 15 రోజుల్లో మధ్యవర్తిగా వాళ్ళ తమ్ముడికి కవర్ చేసిన తర్వాత మేము అన్నాం సరేను ఫోటో పెట్టమన్నారు అబ్బాయిని, మధ్యవర్తి అతను
సరే పెట్టాము. పెట్టిన తర్వాత వాళ్ళకి ఓకే అయిందంట. సరే మంచి రోజు ఎప్పుడవుతే అప్పుడు అమ్మాయిని అబ్బాయిని చూపిద్దని వాళ్ళకి నచ్చితే మాట్లాడుకుందారా అనుకున్న తర్వాత ఇక మేము పలాని బుధవారం మంచిదయ్యా వాళ్ళు వస్తారు, వాళ్ళ తల్లి తండ్రి నేను ఇంకొకరు 5గురు వస్తాం మేము అని చెప్పాం. చెప్తే సరే అన్నారు. అన్న తర్వాత 5గురు వెళ్ళాము, మా కోళ్ళు 5గురు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇద్దరిని చూపించాం. బాబు నచ్చింది అన్నాడు, పాప నచ్చింది అన్న తర్వాత ఇక మాట్లాడుకుని వాళ్ళిద్దరికీ వివాహం చేశాం. వాళ్ళు చల్లగా ఉన్నాడు. ప్రభువుకు నా వందనాలు. ఏదన్నా తప్పు లోపులు ఉంటే క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప వల్ల ఆమె చాలా చక్కగా చెప్పింది, ధైర్యంగా చెప్పింది. నిజంగా నాకు ఆమె అన్నప్పుడు నాకు భయం వేసింది. ఈ సభ ఎప్పుడు పెడతాము, నేనేం కూటాలు మానేద్దాం అనుకోను. ఇవే సాక్ష్యం చెప్పాలంటుంది. ఏంటి బాబు ఈ సాక్ష్యం బదులు నేను ఎక్కడ కూట పెట్టను. యాక్చువల్గా ఈ సంవత్సరం ఎట్టి నిరుడే అనుకున్నా. ఈ సంవత్సరంతో కూటాలు ఆపేస్తాను. మా యెహోషువ గారితో నేను ఆపేస్తాను వెంటయ్యా ప్రార్థన చేయమంటామని దేవుడి కృప వల్ల హల్లెలూయా. ఇదంతా ఎవరికి మహిమ? యేసయ్యకే. మనలో ఏమీ లేదు. మహిమ ఆయనదే, ఘనత ఆయనదే, అద్భుతం చేసేది ఆయనే. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న యెహోషువ గారు కొద్దిసేపు అధ్యక్షులు నడిపించాలని కోరుతున్నాం. వస్తున్న చప్పట్లు కొడతాం. ఎప్పుడే అధ్యక్షులు గారు స్పీకర్ల కంటే ఎక్కువ అయిపోయారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆఖరి రోజు వరకు నడిపించిన దేవాదేవుని 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులు ఎలీషాయి గారికి నా హృదయపూర్వక. మరి ఇప్పటికే మన మధ్యలోనికి దైవజనులు ఎఫ్ఎఫ్ రాయి గారు ఈరోజు వర్తమానం అందించడానికి మన మధ్యలో ఉన్నారు. ఈ లోపుగా మరి పాండ్రాక నుండి వచ్చిన దైవజనులు సిలువరాజు గారు ఓ పాట పాడి దేవుని నామాన్ని గణపరచవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, దైవ సేవకులకి, వేదిక పక్కన ఉన్న దైవ సేవకులకి, కూడి వచ్చిన వారందరికీ, మా తమ్ముడు రాజబాబు గారి టీంకి, మరి బ్రదర్ గారికి అందరికీ వందనాలు. తల్లిగారు మంచి సాక్ష్యం చెప్పింది. ఆ తల్లిగారు అక్కడ ప్రభుకి సొంతం అవునుగాక, కుటుంబం అంతా రక్షింపబడునుగాక. హల్లెలూయా. 3 నాళ్ళ ముచ్చట కోసం మణి